నల్గొండలో ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచారు. కౌంటింగ్ ఆరంభం నుంచి లీడింగ్ లో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి అదే జోరును కొనసాగించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ అశోక్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి, కోమటిరెడ్డి విజయానికి సంబంధించి. శీలా ఉత్కంఠగా నిలిచినటువంటి నల్గొండ ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దీనికి సంబంధించి మొత్తం 1110 ఓట్లకు 1100 ఓట్లు పోలయ్యాయి. అయితే ఈ రోజు కౌంటింగ్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో 25 ఓట్లకు సంబంధించి ఒక బండిల్ను రూపొందించి మొత్తం 44 బండిల్ని లెక్కించడం జరిగింది. ప్రతి బండిల్కి సంబంధించినటువంటి 25 ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 4 నుంచి 5 ఓట్ల మెజార్టీ వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 1100 ఓట్లకు సంబంధించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో చూసినట్లయితే ఇప్పటి వరకు లెక్కేసినటువంటి ఓట్లకు సంబంధించి 616 ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దక్కించుకోవడం జరిగింది. అలాగే టీఆర్ఎస్ అభ్యర్థి 458 ఓట్లను దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో మొత్తం 1100 ఓట్లకు సంబంధించి చూసినట్లయితే మ్యాజిక్ ఫిగర్ సంబంధించి 550 ఓట్లు ఎవరికి వస్తే విజయం సాధించబడుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం లెక్కేసినటువంటి ఓట్లకు సంబంధించినటువంటి 616 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి వచ్చాయి. దీంతో ఈ విజయం కంపెనీ అని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇంకా 34 ఓట్లు మిగిలినప్పటికే రాజగోపాల్ రెడ్డి విజయం కన్ఫర్మ్ అయింది. దీంతో కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున భావన నడుస్తున్నారు. ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సీనియర్ నేతలంతా కూడా చాలా ఛాలెంజ్ గా తీసుకున్నారు. మరోవైపు టీఆర్ఎస్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఛాలెంజ్ గా తీసుకున్నప్పటికీ ఇరు పార్టీల అభ్యర్థులు పెద్ద ఎత్తున ఖర్చు చేసినటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి అనేది కూడా నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఓడిపోయిన తర్వాత ఎన్నికలు కోమటిరెడ్డి చాలా ఛాలెంజ్ గా తీసుకున్నారు. దీనికి సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దాదాపు 100 ఓట్ల మెజార్టీతో గెలిపినటువంటి పరిస్థితి ఉంది. శిలా. రైట్, థ్యాంక్ యూ అశోక్.